వెల్కమ్ టు జీవీ న్యూస్. కర్నూలు నగరంలో గణేష్ నిమజ్జనానికి 2000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ విలేకరుల సమావేశంలో అన్నారు. వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరంలోని గణేష్ నిమజ్జనానికి కూడా అంతటి ప్రాధాన్యత ఉందని ఎస్పీ అన్నారు. నిమజ్జనం సాంప్రదాయ రీతిలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరగాలని ప్రజలను ఆయన కోరారు. అందరికీ అందరి మాటల్లో చెప్పాలంటే హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఇప్పటికి ఎక్కడ ఆ రూట్స్ అన్నీ మీకు సో బేసికలీ ప్లాన్ మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. సో నా వైపు నుంచి చెప్పాల్సింది ఒకటే పాయింట్. సో వీఆర్ హియర్ టు ఫెసిలిటేట్, సో నాట్ టు రెస్ట్రిక్ట్. మనం ఫెసిలిటేషన్ మోడ్లోనే ఉండాలి. రేపు ఫెసిలిటేషన్ అంటే ఏంటి? సో ట్రాఫిక్ అంతరాయి కలగకుండా
ఒకరి మీద ఒకరికి ఏదైనా గొడవ లేకుండా స్మూత్గా ప్లేస్ ఆఫ్ ఇన్స్టలేషన్ టు నిమజ్జనం ప్లేస్ అంటే మన గణేష్ ఘాట్ ఏముందో అక్కడ దాకా స్మూత్గా తీసుకెళ్ళడం మన బాధ్యత. సో ఇన్ ద ప్రాసెస్ కొంతమంది అంటే నూటలో 0.0001% somebody would try to create some disturbance for their own gain. సో అది మనం కొద్దిగా అర్థం చేసుకొని ఐడెంటిఫై చేసి ఏదైనా ఇన్ కేస్ ఉంటే ఆపగలగాలి. సో ఫర్ దాట్ వీఆర్ హ్యావింగ్ ఎక్స్టెన్సివ్ ప్లాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అబ్జర్వింగ్. తర్వాత దీంతో పాటు రూఫ్ టాప్ పెట్టాము. సో మీకు నేనేం చెప్తున్నానో మీకు అందరూ తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్లో టికెట్స్ ఉంటాయి. టికెట్ ప్లస్ దెర్ విల్ బి పుషింగ్ పార్టీస్ అంటే ఎవరైనా కొద్దిగా ప్రొఫెషన్ లేట్ అవుతూ ఉంటే కొద్దిగా వాళ్ళకి 9వ రోజు కాబట్టి గణేష్ నిమజ్జనం ప్రోగ్రామ్ ఉంటుంది. సో దాదాపు 1200 ఐడల్స్ రేపు నిమజ్జనానికి సన్నద్ధంగా ఉన్నాయి. సో దీనికోసం విస్తృతంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడే ఫోర్స్ అందరినీ మొబిలైజ్ చేసి వాళ్ళందరికీ బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 2000 మంది పోలీస్ సిబ్బందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మనం 10 డ్రోన్స్ ఫ్లై చేస్తున్నాము. తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి హై రెజల్యూషన్ స్టాటిక్ డ్రోన్స్ అంటారు, అవి కూడా 2 తెప్పిస్తున్నాము. దీంతోపాటు బందోబస్తులో భాగంగా మనం ఇంపార్టెంట్ ప్లేసెస్లో పికెట్స్ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత రూఫ్ టాప్స్ అరేంజ్ చేయడం జరిగింది. పుషింగ్ పార్టీసు, తర్వాత లిఫ్టింగ్ పార్టీసు, తర్వాత క్విక్ రియాక్షన్ టీమ్స్. సో ఇవన్నీ కలిపి దాదాపు 2000 మందితో మన బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు మార్నింగ్ 8:30-9 మధ్యలో ఫస్ట్ ఉత్సవ కమిటీది ఏముందో వాళ్ళది స్టార్ట్, పూజ తర్వాత ప్రొసెషన్ స్టార్ట్ అయ్యి దాన్ని ఫాలో అవుతూ అన్ని 1 టౌన్ ఏరియాలో మెయిన్గా ఫాలో అవుతాయి. సో ఎల్లుండి మిలాదున్ నబీ కూడా ఉంది కాబట్టి దానికి కూడా మనం ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. సో గణేష్ పండగ ముందే మనం అందరి మధ్య పెద్దలతో పీస్ మీటింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఐ హోప్ ఎవ్రీబడి కోఆపరేట్స్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ టుమారోస్ ప్రోగ్రామ్. సో అందరికీ నేను అడ్వాన్స్గా మిలాదున్ నబీ విషెస్ కూడా ఈ సందర్భంలో తెలియజేయాలని అనుకుంటున్నాను. సో రేపు టైమ్లీ మనం స్టార్ట్ చేస్తే టైమ్లీ ఫినిష్ చేయొచ్చు. సో ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.